లైన్ లోనే ఉండండి ఒకసారి. సో ఈ నేపథ్యంలో హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ సంబంధించి కూడా 9వ తేదీ వరకు వాయిదా వేసిన నేపథ్యంలో సో ప్రస్తుతం పోలీసులు దీనిపైన ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే హైదరాబాద్కి బృందాలు వచ్చారు, కానీ రామ్ గోపాల్ వర్మ తమ కోసం ఎవరు రాలేదని చెప్పి ఆయన మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాం. వెంకట్రావు, ఏంటి ప్రస్తుతం హైకోర్టులో డైరెక్షన్ చూస్తే మాత్రం 9వ తేదీ వరకు ప్రస్తుతం ఈ విషయంలో తొందరపాటు చర్యలు వద్దు అనేది తాజాగా వస్తున్నటువంటి హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు అనేది రామారావు గారి ద్వారా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపైన ఏ రకంగా ముందుకు పోబోతున్నారు? 2 సార్లు విచారణకు నోటీసులు ఇచ్చినా గానీ రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసేందుకు గత నెల 25వ తేదీన ఒంగోలుకు సంబంధించిన పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి ఆయన ఇంటికి కూడా చేరుకున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులు రామ్ గోపాల్ వర్మ కోసం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా గానీ ఎక్కడ ఆయన ఆచూకీని మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. ఆ తర్వాత ఆయన ఏదైతే రామ్ గోపాల్ వర్మ గాలింపు చర్యలు చేపట్టిన టీంలన్నీ వెనక్కి వచ్చిన తర్వాత ఏదైతే రామ్ గోపాల్ వర్మ పలు టీవీ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంటర్వ్యూలు ఇస్తూ నేను ఎక్కడికి వెళ్ళిపోలేదంటే చెప్పారు. ఈ విషయంలో కూడా ఏదైతే పోలీసులు ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం మీద సీరియస్ గా స్పందించినా గానీ హైకోర్టులో ఏదైతే ఆయన బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ వచ్చిద్దా అన్న కోణంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ రోజు రామ్ గోపాల్ వర్మకి 9వ తేదీ వరకు హైకోర్టులో ఊరట కాస్త లభించిందని చెప్పవచ్చు. ఏదైతే ముందస్తు చర్యలు తీసుకోవద్దన్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మీద 9వ తేదీ వరకు కూడా ఎలాంటి చర్యలు ప్రకాశం జిల్లా పోలీసులు తీసుకునే అవకాశం లేదన్నట్టుగా తెలుస్తుంది. 9వ తేదీన ఏదైతే హైకోర్టు ఇచ్చే డైరెక్షన్ బట్టే రామ్ గోపాల్ వర్మ కేసులో ముందుకు ఎలా వెళ్లాలన్న కోణంలోనే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రామ్ గోపాల్ వర్మ మీద 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 9 కేసులు నమోదయ్యాయి. ఏదైతే ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల మీద గత వైసీపీ ప్రభుత్వంలో అసభ్యకర పోస్టింగ్లు చేశారని చెప్పాను. ఈ నేపథ్యంలో ఏదైతే హైకోర్టు నుంచి 9వ తేదీ వచ్చే ఏదైతే నిర్ణయం మేరకే రామ్ గోపాల్ వర్మ కేసు విషయంలో ఒంగోలు పోలీసులు ముందుకెళ్లే అవకాశం ఉంది శ్రీహరి గారు. రైట్.